అంతర్జాతీయ వేదికపై టెక్నాలజీ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కృత్రిమ మేధస్సును ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులను భయపెట్టేందుకు చైనా సరికొత్త ఎత్తుగడలకు పాల్పడుతోంది. ప్రముఖ ఏఐ ప్లాట్ఫామ్ చాట్‌జీపీటీని ఉపయోగించి సాగించిన ఒక భారీ ఇంటిమిడేషన్ ఆపరేషన్ను పరిశోధకులు బట్టబయలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గతంలో మాన్యువల్గా జరిగే ఈ ప్రచారాలు ఇప్పుడు ఏఐ సాయంతో మరింత వేగంగా మరియు నమ్మశక్యంగా మారుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయడం నుంచి మొదలుకుని ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత పెంచే వరకు ఈ నెట్వర్క్ విస్తరించింది. అయితే ఈ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన టెక్ సంస్థలు సంబంధిత అకౌంట్లను తక్షణమే నిలిపివేశాయి. భద్రతా సంస్థలు దీనిని ఒక హెచ్చరికగా భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఎన్నికలు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఇలాంటి ఏఐ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భద్రతా సంస్థలు. ఏఐ ప్రయోజనకరమే అయినప్పటికీ అది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.